మనందరికీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామనే దృఢ నిశ్చయంతో ప్రజలంతా ఉన్నారనేది సుస్పష్టంగా తెలుస్తోందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ సంయుక్తంగా పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో వారిరువురు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం వాకతిప్ప, కుతుకుడుమిల్లి, శీలంవారిపాలెం గ్రామాల్లో ప్రస్తుత కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వీరిరువురూ కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారు పొందిన సంక్షేమాన్ని, జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ కరపత్రాలు అందజేశారు. జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి తమను ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, చెట్టబత్తుల నానిబాబు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, పేకేటి బాబు, గాది గంగబాబు, నక్కా మణికంఠ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా, ఈ ప్రాంతంలో పెరిగిన వాడిగా, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహనతో ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనకు అండగా ఉంటూ కూడా ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోను రూపకల్పన చేయడం ద్వారా ఆ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులతో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా ఈరోజు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలామంది యువకులు ఉద్యోగ అవకాశాల కోసం చాలామంది తిరుగుతున్న పరిస్థితుల్ని నేను వైనాన్ని కూడా గత 8 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. అందులో రీసెంట్గా నేను కండక్ట్ చేసిన జాబ్ మేళా ద్వారా, ఎందుకంటే 2 రోజుల్లో 100 కంపెనీలు వచ్చిన జాబ్ మేళాకి అనుకోని రీతిలో 20,000 మంది కూడా బయోడేటాలు పట్టుకుని ఆ రోజున ఇంటర్వ్యూల్లో పాల్గొన్న పరిస్థితులను చూసి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రేపు ఎలక్షన్ అయిన వెంటనే ఎంపీగా ఈ ప్రాంతంలో నేను మొట్టమొదటిగా చేపట్టబోయేది కూడా ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో 5-6 వేల మంది యువకులను ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మూడవది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ కోస్తా ప్రాంతం అయితే కానీ, మెటా ప్రాంతం అయితే కానీ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా, ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా గత 10 సంవత్సరాల నుంచి కూడా దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో